ముందు క్లాస్లో మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం గురించి చూసాము. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాము. బోర్స్ అటామిక్ మోడల్ మీకు బిట్టి ఈ రకంగా రావచ్చు. బోర్స్ అటామిక్ మోడల్ డిపెండ్స్ అపాన్ అంటే దేని మీద ఆధారపడుతుంది అంటే మ్యాక్స్ ప్లాంక్ యొక్క క్వాంటం సిద్ధాంతం. సరే, ఇప్పుడు బోర్స్ అటామిక్ మోడల్ చూద్దాము. ఈ బోర్స్ అటామిక్ మోడల్లో మనకి ముఖ్యంగా చెప్పాలంటే సో కన్సిడర్ దట్ ద న్యూక్లియస్, దిస్ ఈస్ ద ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఫోర్త్ సెల్. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ 3, n ఈజ్ ఈక్వల్ 4 అనుకుందాం. అనుకుంటే దిస్ ఫస్ట్ సెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కే సెల్, దిస్ ఈజ్ ద ఎల్ సెల్, అండ్ దిస్ ఈజ్ ద ఎం సెల్, అండ్ దిస్ ఈజ్ ద ఎన్ సెల్. సో ఇలాగా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో బోర్ ఈ ఈ వీటిని మనం ఏమని చెప్పి అంటాము, స్టేషనరీ సెల్స్ అని చెప్పి అంటాం అన్నమాట. స్టేషనరీ సెల్స్ అంటే స్థిర కక్షలు అని చెప్పి అంటాము. ఈ స్థిర కక్షల్లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు కూడా దాని యొక్క శక్తి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఈ స్థిర కక్షలో తిరుగుతున్నంతసేపు కూడా ఈ యొక్క శక్తి స్థిరంగా ఉంటుంది. వెన్ ఎవర్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ ఎ పర్టికులర్ సెల్ ద ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఎనర్జీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. దేంట్లో ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది? whenever the electron revolves in a particular cell the energy is constant. ఓకే, సరే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక సెల్ ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 2లోకి కానీ 3లోకి కానీ 4లోకి కానీ 5లోకి కానీ ఇలాగా ఏదో ఒక సెల్లోకి జంప్ చేసింది అనుకోండి. జంప్ చేస్తే ఏమవుతుంది? ఎనర్జీ ఎప్పుడు కూడా లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తే అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, ఏ ఫామ్లోని? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఇది రేడియేషన్కి సింబల్ అన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దాన్ని హెచ్న్యూతో రిప్రజెంటేషన్ చేస్తాం అన్నమాట. ఇది 1Hν అవ్వచ్చు, 2Hν అవ్వచ్చు, 3Hν అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ n అనేది ఏదో 5th సెల్లోంచి 1st సెల్లోకి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ ఏమో రిలీజ్ అవుతుంది. అది కూడా ఏ ఫామ్లోని? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెచ్న్యూ అన్నమాట. ఓకే, సరే, ఇక్కడ అంతా బాగానే ఉంది. ఒకవేళ ఎనర్జీ డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, E2 సెల్ నుంచి E1లోకి జంప్ చేస్తే ఆ ఎనర్జీ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ ఉంటుందంటే హెచ్న్యూకి ఈక్వల్గా ఉంటుంది. ఇదంతా కూడా మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. సో ఇంతవరకు ఓకే. బట్ ఇక్కడ మనకి ఏ రకంగా బిట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో మనకి ఏం అడుగుతాడు? ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకొక ఎనర్జీ లెవెల్లోకి వస్తుంది, అప్పుడు శక్తి ఏమవుతుంది? లేదా కింద శక్తి స్థాయి నుంచి పై శక్తి స్థాయిలోకి వెళ్ళింది, అప్పుడు శక్తి ఏమవుతుంది అని చెప్పి అడుగుతాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ జనరల్గా బోర్స్ అటామిక్ మోడల్లో ఉంటాయి. అయితే దీని తలక బోర్స్ అటామిక్ మోడల్ హీఈస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రమ్. ఈ స్పెక్ట్రమ్ గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేయగలిగాడు. అయితే అన్ని స్పెక్ట్రమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, ఓన్లీ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్తో పాటుగా ఇంకా కొన్నిటి తాలూకు స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెనేషన్ చేశాడు. వేటి తాలూకు ఎక్స్ప్లెనేషన్ చేశాడు? ద అయాన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి అయాన్ల తాలూకు స్పెక్ట్రమ్ను కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పెక్ట్రమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై నీల్స్ బోర్. క్రింది వానిలో ఏ స్పెక్ట్రమ్ని నీల్స్ బోర్ ఎక్స్ప్లెనేషన్ చేశాడు? ఆప్షన్స్ చూద్దాం. ఏ He+, బి హెచ్, సి Li2+, డి ఆల్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ హీలియంకి వద్దాము. హీలియం పరమాణు సంఖ్య తీసుకున్నట్లయితే 2. సో కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు తీసుకుంటే ఈ 2 కూడా ఎన్ని ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడైతే He+గా మారిందో దీంట్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ సంఖ్య సమానం కాదు. ఈ ఎలక్ట్రాన్లు తీసుకుంటే 1ని, ప్రోటాన్లు తీసుకుంటే 2. కాబట్టి ఇటువైపు ఎక్కువగా ఉంది కదా, అందుకే మనం He+ అని చెప్పి రాస్తాం అన్నమాట. కాబట్టి దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ సంఖ్య ఎన్ని? 1. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు హైడ్రోజన్లో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య 1. లిథియం తీసుకుందాం. లిథియంలో ఉండే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు చూద్దాం. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు దీంట్లో ఎన్ని ఉంటాయి? 3 కదా ఉంటాయి.
బట్ ఇక్కడ ఏమైందంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినప్పుడు లిథియంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు ఏమో 1, ప్రోటాన్లు తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా 3 ఉన్నాయి. సో కాబట్టి సింబల్ తీసుకుంటే ఇటువైపు ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఎంత తక్కువ ఉంది, ప్రోటాన్లు ఎన్ని ఎక్కువ ఉన్నాయి, 2 ఎక్కువ ఉన్నాయి. అందుకే మనం దీని మీద Li2+ అని చెప్పేసి రాస్తాం. అంటే దీంట్లో కూడా ఉన్న ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత, 1. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే He+లో 1 ఎలక్ట్రాన్, హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్, లిథియం2+లో 1 ఎలక్ట్రాన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది అన్నమాట. సో ఈ రకమైనటువంటి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ దేని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయింది, కెమికల్ బాండ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పలేకపోయింది, స్పెక్ట్రమ్. ఏ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వాటి తాలూకా స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయింది. ఓకేనా, సరే నెక్స్ట్. అట్లాగే ఇంకా ఏంటంటే కెమికల్ బాండ్ ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయింది, స్పెక్ట్రమ్ చేయలేకపోయింది. అలాగే జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అని 2 ఉన్నాయి, స్టార్క్ ఫలితం. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, జీమన్ ఎఫెక్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్ప్లిట్టప్ అయినప్పుడు, స్టార్క్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్ప్లిట్టప్ అయినప్పుడు. స్ప్లిట్టప్ అంటే అర్థం ఏంటి, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. అసలు స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎస్ ఆర్బిటల్ తీసుకున్నాను, దీంట్లో నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాను. ఇది చేసినప్పుడు ఈ ఆర్బిటాల్లో 2 లైన్లు ఇలాగ స్ప్లిట్టప్ అయ్యాయి. అట్లాగే నేను ఒక పి ఆర్బిటల్ తీసుకున్నాను. ఈ పి ఆర్బిటల్ తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఇది ఫర్దర్గా యాక్చువల్గా పిఎక్స్, పివై, పిజెడ్ ఉంటాయి కదా, అందువలన ఇవి 3 కింద స్ప్లిట్టప్ అయింది అనుకుందాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏమైంది, ఇంకా ఫర్దర్గా ఇది రెండింటిగా స్ప్లిట్టప్ అయింది. ద ఫర్దర్ స్ప్లిట్టింగ్ అంటే ఇదేనమాట. ద ఫర్దర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. అంటే అయస్కాంత క్షేత్రంలోని ఈ యొక్క ఏదైనా ఒక ఆర్బిటాల్ యొక్క ఈ యొక్క శక్తి క్రమంలో ఉండేటటువంటి ఈ యొక్క స్పెక్ట్రల్ లైన్స్ ఇవి ఇంకా ఎక్కువగా విడిపోవడాన్ని మనం ఏంటంటామంటే జీమన్ ఎఫెక్ట్ అని అనొచ్చు, స్టార్క్ ఎఫెక్ట్ అనొచ్చు. అంటే మనం ఉపయోగించింది అయస్కాంత క్షేత్రం అయితే జీమన్ ఎఫెక్ట్ అంటాము, మనం ఉపయోగించింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే స్టార్క్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సరే నెక్స్ట్, ఇక్కడతోటి బోర్స్ అటామిక్ మోడల్ అయింది. బట్ ఈయన ఎక్స్ప్లెనేషన్ చేసింది ఏంటి, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయగలిగాడు. సరే, అయితే ఈ యొక్క బోర్స్ అటామిక్ మోడల్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్బిటాల్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలి. మీకు అందరికీ కూడా 10th క్లాస్లో బాగా నేర్చుకున్నారు. వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్బిటాల్. ఎక్కడైతే ఎలక్ట్రాన్ కనుక్కునేటువంటి సంభావ్యత ఎక్కువగా ఉంటుందో, సంభావ్యత అనే మాట మనం మాట్లాడతాం. ప్రాబబిలిటీ, వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్, ప్రాబబిలిటీ అని చెప్పేసి అంటాం అన్నమాట. ప్రాబబిలిటీ, వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం, ఎక్కడైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత అత్యధికంగా ఉంటుందో దాన్ని మనం ఆర్బిటాల్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అయితే ఈ ఆర్బిటాల్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ కొంతమంది సైంటిస్టుల గురించి నేర్చుకోవాలి. ఆ సైంటిస్టులు ఏంటంటే డ్యూయల్ నేచర్ అని చెప్పేసి ఒకటి ఉంది. మొట్టమొదటిగా ఆర్బిటాల్లో మనకి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఉంది కదా. వీటి దగ్గర ఎల్ వాల్యూస్ తీసుకుంటే 0, 1, 2, 3. ఇక్కడ ఈ ఆర్బిటాల్ అనే కాన్సెప్ట్ ఎస్ అయితే ఏ రకంగా ఉంటుంది, గోళాకారం, స్పెరికల్. పి అయితే డంబెల్, ఇదైతే డబుల్ డంబెల్, ఇదైతే కాంప్లెక్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఇదన్నీ కూడా మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు, దీని గురించి అంత ప్రాబ్లం ఏం అక్కర్లేదు. కాకపోతే ఇక్కడ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్, ఆటమ్ తాలూకు స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి కొన్ని పారామీటర్స్ రిక్వైర్మెంట్ అవుతాయి. దాన్నే మనం ఏంటంటామంటే క్వాంటమ్ నెంబర్స్ అని చెప్పి అంటాము. ఈరోజు ఆ క్వాంటమ్ నెంబర్స్ గురించి చూద్దాం. సరే, ఫస్ట్ మీకు మన క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని, 4, N, L, M, S. సరే చూద్దాం, ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ N.
దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? నీల్స్ బోర్. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే నీల్స్ బోర్. ఎల్ని సోమర్ఫెల్డ్, ఎంని మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎవరు చేశారు? ల్యాండ్. స్పిన్ క్వాంటం నెంబర్ని ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సరే, ఈ నీల్స్ బోర్ ప్రపోజ్ చేసినటువంటి ఇది ఈ ఎన్ అనేది దేన్ని తెలియజేస్తుంది? దీన్ని ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటాము. ప్రిన్సిపల్ ప్రధాన క్వాంటం సంఖ్య. దిస్ ఈజ్ కాల్డ్ అజిముతల్ క్వాంటం నెంబర్. అజిముతల్ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అని చెప్పి అంటాము. ఇది స్పిన్ క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం నెంబర్ అని చెప్పి అంటాం. ఇది ఏం తెలియజేస్తుంది? ఇక్కడ 2 రకాల బిట్లు ఉన్నాయి. ఏంటంటే ఎన్ రిప్రజెంట్స్ ఏంటంటాము, చాలామంది అనుకుంటారు కక్ష్య అంటారు, సెల్ని రిప్రజెంట్ చేస్తుందని అంటారు. ఓకే, సెల్ రేటే. అట్ ది సేమ్ టైం ఎనర్జీ అని కూడా మనం చెప్పొచ్చు, శక్తి అని కూడా మనం చెప్పొచ్చు, శక్తిని రిప్రజెంట్ చేస్తుందని కూడా చెప్పచ్చు. ఎందువల్ల అంటే ఒక ఆర్బిటాల్లో ఉండేటటువంటి ఎంత శక్తి దాగి ఉందో అది ఒక పర్టికులర్ నియమితమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ శక్తి మనం తెలియజేయచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ నేర్చుకోవాల్సింది గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య. గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ఏ సెల్ is equal to n square. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 తీసుకుందాం. 2 into 1 square. n is equal to 2 అయితే 2 into 2 square. మొదటి కక్షలో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య 2, 8 ఎక్సెట్రా. అదే ఒక్కొక్కసారి ఆర్బిటాల్ సంఖ్య అడుగుతాడు. ఆర్బిటాల్ సంఖ్య ఒక కక్షలో ఉండేటువంటి గరిష్ట ఆర్బిటాల్ సంఖ్య తీసుకున్నప్పుడు ఫార్ములా n స్క్వేర్ ఆర్ 2l+1. ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ఏ సెల్ ఈస్ గివెన్ బై n స్క్వేర్. మీకు అసైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ అసైన్మెంట్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అజిముతల్ క్వాంటం సంఖ్య. అజిముతల్ క్వాంటం సంఖ్య తీసుకున్నట్లయితే దీన్ని మనం రిప్రజెంటేషన్ ఏంటంటే ఎల్తో చేస్తాము. ముఖ్యంగా చెప్పాలంటే ఉపశక్తి స్థాయిలు అని చెప్పి అంటాం. సబ్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పి అంటాం. సబ్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, సరే, సబ్ ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఎలా చెప్తామంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు n-1. అంటే అర్థం ఏంటంటే ఎల్ తాలూకు విలువలు 0 నుంచి ప్రారంభమై 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా n-1 వరకు ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ వాల్యూ స్టార్ట్ ఫ్రమ్ 0 to n-1. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అన్నాడు అనుకోండి, ఈ మినిమం వాల్యూ ఏమో 0, మ్యాక్సిమం వాల్యూ అడిగాడు అనుకోండి n-1 అన్నమాట. కనిష్ట విలువ అయితే 0, గరిష్ట విలువ అయితే n-1. ఇక్కడ మనం కొన్నింటికి కట్టి చూద్దాము. మీకు దీని మీద ఎక్కువగా బిట్లు అడుగుతూ ఉంటాడు. n = 1 అయినప్పుడు నేను కొన్ని చేస్తాను, మిగతా వాటికి మీరు చేయండి. n = 1 అయింది అనుకోండి, అప్పుడు l = ఏమవుతుంది? n-1 అంటే 1 - 1 = 0. సో ఇక్కడ గరిష్ట విలువ 0, కనిష్ట విలువ కూడా 0. అదే n = 2 అనుకోండి, అప్పుడు l = ఏమవుతుంది? 2 - 1, 2 - 1, 2 1 కాబట్టి సో ఇక్కడ ఉండే వాల్యూస్ ఏంటంటే 0, 1. ఈ 0 ఉన్నప్పుడు ఓన్లీ s ఆర్బిటల్ ఉంటుంది, 0, 1 ఉన్నప్పుడు s, p ఆర్బిటల్ ఉంటుంది అన్నమాట. అదే n = 3 అయింది అనుకోండి, l = 3 - 1, 2 అంటే ఏమవుతుంది? 0, 1, 2 అంటే s, p, d ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇలాగా మీరు n = 4కి మీరే కట్టండి, చెప్తా. నెక్స్ట్ అయస్కాంత క్వాంటం సంఖ్య. ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య దేని తెలియజేస్తుంది అనేసి అంటే ఓరియంటేషన్, అంటే ఈ యొక్క ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ కూడా దాని యొక్క ఓరియంటేషన్ గురించి తెలియజేసేది ఇది. సో దీంట్లో మీరు మ్యాక్సిమంగా m తాలూకా రిప్రజెంటేషన్ తీసుకుంటే m వాల్యూ ఎంత ఉంటే 2l+1 అని చెప్పి అంటాము. m వాల్యూ 2l+1 అంటే ఈ m తాలూకా మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ చూద్దాం. మ్యాక్సిమం వాల్యూ అయితే +l, మినిమం వాల్యూ అయితే -l అవుతుంది. వీటి తాలూకా వాల్యూస్ని మనం కొంచెం డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ n = 1 తీసుకుందాం. n = 1 అయితే l ఎంత అవుతుంది? 1 - 1 = 0 కదా. అప్పుడు m వాల్యూ ఎంత అవుతుంది? 2 × 0 + 1. 2 × 0 + 1.
2 ఇంటూ 0 ప్లస్ 1 అంటే ఎంత? ఒకటే. అంటే అక్కడ ఉండేటటువంటి వాల్యూ 0. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే l ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1, రెండులోంచి ఒకటి తీస్తే ఒకటి కదా. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ m ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1, 2 1 2 ప్లస్ 1, టోటల్గా 3. సో 3 అంటే ఏ వాల్యూస్ ఉంటాయి? -1, 0, +1. అంటే అర్థం ఏంటి? సో ఇది న్యూక్లియస్ అనుకుంటే దీని చుట్టూ దీని ఓరియంటేషన్ ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. సో అదే రకంగా n ఈజ్ ఈక్వల్ టు నేను 3 తీసుకున్నాను. అప్పుడు l వాల్యూ ఎంత అవుతుంది? 3 - 1 ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు m ఏమవుతుంది? 2 ఇంటూ 2 ప్లస్ 1, 2 2 4 ప్లస్ 1 అంటే 5 అవుతుంది. 5 అంటే ఏ వాల్యూస్ పాసిబిలిటీ మీకు అందరికీ తెలుసు, -l నుంచి +l. అప్పుడు m వాల్యూస్ ఏమవుతాయి? టోటల్గా 5 వాల్యూస్ వచ్చాయి కదా. -2, -1, 0, +1, +2. ఇంకా టోటల్గా 5 వాల్యూస్ అయ్యాయి కదా. అంటే దాని ఓరియంటేషన్ ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో ద ఫస్ట్ ఓరియంటేషన్ అండ్ ద సెకండ్ ఓరియంటేషన్ 0, +1, +2, -1, -2. సో ఈ రకంగా దీని తలకు ఓరియంటేషన్ ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ తీసుకుంటే దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? ఉలెన్బెర్గ్, గౌడ్స్మిత్. ప్రతి ఎలక్ట్రాను కూడా ఈ రకంగా తిరగడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే. సో క్లాక్ వైజ్ తిరిగితే +½ అంటాము, యాంటీ క్లాక్ వైజ్ అయితే -½ కొన్ని సందర్భాల్లో వీటిని ఎలా చెప్తారంటే ఇంటిగ్రల్స్ ఆఫ్ h/2 అని చెప్తూ ఉంటారు. మనకిచ్చిన బిట్లోని అలా కూడా ఆప్షన్ ఉందేమో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి దీస్ ఆర్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. ఒక పరమాణు యొక్క నిర్మాణాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి అవసరమయ్యేటటువంటి 4 క్వాంటమ్ సంఖ్యలు ఏవంటే విడుదల చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మరలా ఈ ఆర్బిటాల్ గురించి వచ్చాం కదండి. ఈ ఆర్బిటాల్లో తీసుకున్నట్లయితే వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ. సో ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్ గురించి చెప్పాము. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ మీకు పి ఆర్బిటాల్లో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ సంఖ్య, పిలో ఎలక్ట్రాన్ సంఖ్య అడిగారు అనుకోండి. ఇప్పుడు మీకు పిఎక్స్, పివై, పిజెడ్ 3 6 ఎలక్ట్రాన్లు. ఓకే. సో ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఈ రకంగానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ డి ఆర్బిటల్ ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య అని అడిగాడు అనుకోండి. సో డీలో మొత్తం 5 ఉంటాయి. 5 × 2 5 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి అని చెప్పి చెప్తాం. ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ డి ఆర్బిటల్ ఈస్ 10 ఎలక్ట్రాన్స్. సరే, ఇక్కడ బాగానే ఉంది. వీటి మీద అదే ఎఫ్లో అయితే ఉండే ఎలక్ట్రాన్స్ సంఖ్య అడిగితే ఏం చెప్తాం? దాంట్లో 7 ఆర్బిటల్ ఉంటాయి కాబట్టి 7 2 14 ఎలక్ట్రాన్స్ అని చెప్పి చెప్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్. అండ్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఒక ఆర్బిటల్లోని కేవలం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే దాంట్లో పడతాయి అన్నమాట. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ వచ్చే బిట్లు ఇవే. మాయిలర్ డయాగ్రామ్ ఉంది కదా. మాయిలర్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. అదే n+l వాల్యూ అంటాము, ఎనర్జీ లెవెల్స్. అది చెప్పడానికన్నా ముందుగా హాఫ్ బౌ నియమం చెప్పాలా. ఈ హాఫ్ బౌ నియమాన్ని మీరు 4 మార్క్స్ కింద చదువుకున్నారు, కానీ ఇక్కడ కానీ బిట్ వస్తుంది. సో ఇక్కడ నేను ప్రిన్సిపల్ చెప్పట్లేదు. సో హాఫ్ బౌ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ విల్ ఎంటర్ ఇన్ టు ద లోయెస్ట్ ఎనర్జీ లెవెల్. సాధారణంగా ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? కనిష్ట శక్తి స్థాయిలోకి మొట్టమొదటి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. అంటే n+l వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో n+l వాల్యూ తీసుకున్నప్పుడు దీని మీద కొన్ని బిట్లు చేద్దాము. బిట్ రాసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ ద లోయెస్ట్ ఎనర్జీ? క్రింది వాన్లో ఏది దేనికి తక్కువ శక్తి ఉంది అని చెప్పేసి ఆప్షన్స్ చూద్దాము. 1s ఉంది, అలాగే 2s ఉంది, అలాగే 3s ఉంది, అలాగే 3p ఉంది. సో మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఏం పెడతారు? 1s అని పెడతారు. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, n+l వాల్యూస్ కడతాను. 1 + 0, 2 + 0, 3 + 0, 3 + 1. సో కాబట్టి అన్నిటికన్నా తక్కువ దేనికి వచ్చింది? 1 2 3 4. ఓకే. సో ఇప్పుడు అదే ఆప్షన్స్ చేంజ్ చేస్తున్నాను. 3p, థర్డ్ వన్ 4s, థర్డ్ వన్ 3d, ఫోర్త్ వన్ ఆల్ ఆర్ ఈక్వల్. అన్నీ సమానం చెప్పేసి తీసుకున్నాం. సో దీంట్లో ఆన్సర్ ఏంటి? ఒకసారి n+l వాల్యూ కడదాము. ఇదేమో 3 + 1, ఇది 4 + 0, ఇది 3 + 2. చూద్దాం. ఇక్కడ 4 4 5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది 5, ఈ రెండు కూడా 4 ఈక్వల్గా వచ్చేసాయి. ఎప్పుడైనా సరే సమానంగా వచ్చేసేటప్పుడు
ఈ రెండు కూడా సమానంగా వచ్చాయి కాబట్టి రెండింటిలో n వాల్యూ తక్కువగా దేనికి ఉందో అది మనం టిక్ చేసుకోవాలి. ఈ రెండిట్లో n వాల్యూ దేనికి తక్కువ ఉంది, 3pకి ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఇంకొక బిట్ చూద్దాము. సేమ్ క్వశ్చన్, ఆప్షన్స్ చేంజ్ చేస్తున్నాను. 4d 5d 4p 5s ఇచ్చాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూద్దాము. ఇది 4+2, ఇది 5+2, 4+1, 5+0, 6 7 5 5. సో ఇక్కడ తీసుకుంటే ఈ రెండింటిలో కూడా 5 వచ్చేసాయి. ఇక్కడ తీసుకుంటే 4p ఉంది, ఇక్కడ 5s ఉంది. రెండింటిలో n వాల్యూ దేనికి తక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. సో ఇలాగ మనము ఆన్సర్ అనేది చేసుకోవాలన్నమాట. సో దీని మీద బిట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఆఫ్బో ప్రిన్సిపల్. నెక్స్ట్ ఆఫ్బో ప్రిన్సిపల్ తర్వాత నెక్స్ట్ ఏంటుంది, హుండ్స్ రూల్. ఈ హుండ్స్ రూల్ కూడా హుండ్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ మీకు అందరికీ కూడా దీని తలక తెలుసు. ద pairing of electrons does not takes place until and unless all the degenerate orbitals are off field. అంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని సమశక్తి ఆర్బిటాలు కూడా అన్ని సగం నిండిన తర్వాత మాత్రమే జతకొట్టడం జరుగుతుంది, లేదంటే జతకొట్టడం అనేది జరగదు. ఇది మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ అప్లికేషన్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రింది వానిలో ఏది హుండ్ నియమాన్ని పాటించట్లేదు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఒబే హుండ్స్ రూల్ అని చెప్పి అడిగాడు. ఆప్షన్స్ ఇస్తున్నాను. 1s2 2s2 2p3. బి 1s2 2s2